హాయ్ అండి. హాయ్. ఇప్పుడు మనకి 2 నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ ఖచ్చితంగా సీబీఎన్ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు టీడీపీ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? లేదు, అతను ప్రెజెంట్ ఓన్లీ సినిమాల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు కానీ పార్టీలకు సంబంధించి చాలా దూరంగా ఉంటున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా అతను మ్యాక్సిమం రాకపోవచ్చు. అంటే రీసెంట్‌గా మనకి ఎన్టీఆర్ గారి దగ్గర ఒక సంఘటన జరిగింది. బాలకృష్ణ ఫోటోస్ తీయండి బాలకృష్ణ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఫోటోస్ ఫ్లెక్సెస్ తీసేసేయండి అని చెప్పి. అది ఆ మాట అనేది పార్టీ మీద ఏమన్నా ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చా? అది నేను కూడా చూశాను. అది బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీయమని చెప్పలేదు. ఫ్లెక్సీలు తీయండి 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 అన్నారు. వీడియో సగం చూసి మనం ఏది డిసైడ్ చేయకూడదు. ఫుల్ క్లారిటీగా మొత్తం వీడియో చూస్తేనే అది క్లారిటీ వస్తుంది. అసలుకి ఎవరు ఫోటో ఎవరు తీయమన్నారు అని. ప్లస్ అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏం జరిగాయో మనకు కూడా తెలియదు. కాబట్టి దాన్ని పట్టించుకోకపోవడమే బెటర్. ఓకే. ఇప్పుడు సీబీఎన్ అధికారంలోకి వస్తే మరి ఏ మేరకు ఉద్యోగ అవకాశాలు పెరగవచ్చు అనుకోవచ్చు? అంతకుముందు 2014లో సీబీఎన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా డెవలప్మెంట్ చేశాడో, ఏ విధంగా కొన్ని మంచి స్కీములు తీసుకొచ్చాడో అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కొత్త స్కీములు తీసుకొస్తుంది. కానీ డెవలప్మెంట్ చేయకుండా కొత్త స్కీములు అప్పులు తీసుకొచ్చి మాత్రమే పథకాలు ఇస్తుంది. అంటే ఇప్పుడు మరి కొన్ని మేనిఫెస్టో పెట్టారు. నెక్స్ట్ నాకు అవకాశం ఇస్తే మీకు ఇయర్‌కి 3 సిలిండర్స్ ఉచితంగా మహిళలకు ఇస్తాము అని చెప్పారు కదా! సో మరి అలాంటివి ఇస్తే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నారు. మరి అప్పుడు ఇంకా అప్పులు కాదా? ఇంకా అప్పులు అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెడతానన్నారు. ప్లస్ కొన్ని స్కీములు ఇంకా గెలవాలంటే ఇంకా స్కీములు పెట్టకపోతే గెలవట్లేదు. ఫస్ట్ కొంత పర్సన్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంత ఏంటంటే ఏం చేస్తున్నారు అనేది ఆలోచిస్తారు. కానీ కొంతమంది యాక్చువల్గా మాది కూడా విలేజెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మాకు సొంత బెనిఫిట్ ఏమొస్తే బాగుండిద్ది, ఓన్ బెనిఫిట్ చూస్తారు తప్ప రాష్ట్రం బెనిఫిట్ ప్లస్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించరు. ఇప్పుడు మనకి ఎవరు ఎక్కువ ఇస్తున్నారు, ఎక్కువ ఎవరిస్తే వాళ్ళకే ఓటేద్దాము అనే విధంగా మైండ్ సెట్ ఉంది మెజారిటీ పర్సన్స్లో. ప్లస్ అందువల్ల వీళ్ళు ఫ్రీ పథకాలు పెట్టకపోతే గెలవరు. ఫస్ట్ ఎవ్వరు కూడా ఏ ఇద్దరు చంద్రబాబు అయినా సరే జగన్ అయినా సరే పథకాలు ఏ విధంగా వాళ్ళ యొక్క స్కీమ్స్ మేము ఈ చేస్తాం నెక్స్ట్ వచ్చినప్పుడు ఇవి అని చెప్పుకుంటే మాత్రమే గెలుస్తారు. ఎవరు మంచిగా పెడితే వాళ్ళే గెలుస్తున్నారు తప్ప మేము ఫ్రీ పథకాలను తగ్గిస్తాము డెవలప్మెంట్ ఎక్కువ చేస్తామంటే అక్కడ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.